మనలో చాలామందికి జుట్టు రాలడము, జుట్టు పలసబడడం అనేది సాధారణంగా జరుగుతుంది. మరి జుట్టు ఎందుకు రాలుతుంది, ఎందుకు పలసబడుతున్న దానికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. మరి కొంతమందికి అనారోగ్య కారణంగా జుట్టు రాలిపోవచ్చు, లేదంటే ఏదైనా ఆరోగ్య సమస్యలు మెడిసిన్ తీసుకున్న వాళ్ళకు కూడా సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా అధిక మెడిసిన్ తీసుకోవడం వల్ల కూడా జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుంది. కొంతమందికి పలసబారుతుంది. మరి రకరకాలైనటువంటి బట్టతల వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. 18-20 ఏళ్ళకే ఈ యొక్క ఎంట్రుకలు రాలిపోయి బట్టతల వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే వాళ్ళకు జన్యుపరంగా వస్తుందా, లేకుంటే అనారోగ్య సమస్యల కారణంగా వస్తుందా, లేకుంటే పోషక పదార్థాలు, పోషకాహార పదార్థాలు తీసుకోకపోవడం వల్ల వస్తుందా, దేనితో వస్తుంది అనేది మరి నిర్ధారణ చేసుకొని మనము దానికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకొని అవసరమైతే దానికి సంబంధించినటువంటి స్పెషలిస్ట్లకు కలిసి అయినా మరి ఎయిర్ ఫాల్స్ అనేది ఎందుకు వస్తుంది, ఈ బట్టతల అనేటువంటి దాన్ని తెలుసుకొని దాన్ని అధిగమించడానికి మరి మానసికమైనటువంటి ఒత్తిడి ఉంటే కూడా వెంట్రుకలు రాలిపోయే ప్రమాదం ఉంటుంది. లేదంటే పొడిబారినట్టు పలచబారేటువంటి అవకాశాలు కూడా కొన్ని సందర్భాల్లో ఉంటాయి. కాబట్టి దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ డాక్టర్ సూచన పాటిస్తూ మరి దాన్ని మన పౌష్టికమైనటువంటి ఆహారం తీసుకున్నట్లయితే మరి బట్టతల రాకుండా ఈ యొక్క వెంట్రుకలు పల్సకు కావడం అనేది రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనం వాటిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటే బాగుంటుంది. దానికోసం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని తెలియజేస్తున్నాము.